డివైఓ ప్రిలిమ్స్ 3 వారాల దగ్గరలోకి ప్రిలిమ్స్ వచ్చింది. ఈ 5 సబ్జెక్ట్స్ను పర్ఫెక్ట్గా నమ్ముకుంటే ప్రిలిమ్స్ దాటచ్చు. ఈ వీడియో ఈ సంగతిని చక్కగా వివరిస్తుంది. రైట్, వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. డివైఓ ఆస్పిరెంట్స్ సమయం తక్కువగా ఉందని కొద్దిమంది ఆందోళనగా ఉన్నారు. ప్రిలిమ్స్ వాయిదా వేయాలని కొంత ప్రయత్నాలు చేశారు. బట్ సంహౌ అవి వర్కౌట్ అవ్వలేదు. 1, 2 మనకి ఇంకా సమయం ఉంది. ఆందోళన పడకుండా ఎక్స్పర్ట్స్ గైడెన్స్లో 5 సబ్జెక్ట్స్ని ప్రధానంగా కవర్ చేసుకుంటూ మిగిలినవి కాస్త లైటర్ వేలో మనం వెళ్ళిపోతే డెఫినెట్గా ప్రిలిమ్స్ దాటచ్చు. 1. నెక్స్ట్ ఏం చేయాలి? మనం డివైఓ ప్రిలిమ్స్ కొట్టడానికి అనుభవం లేనిటువంటి, దానిపైన అవగాహన లేనిటువంటి, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ, ఈ 2 లక్షణాలు లేని వారి దగ్గర, అవగాహన లేని వారి దగ్గర గైడెన్స్ తీసుకుంటే మాత్రం ఇక డివైఓ ప్రిలిమ్స్ని మీరు మర్చిపోవచ్చు. రైట్, టాపిక్లోకి వెళ్దాం. బోర్డులో 5 సబ్జెక్ట్స్ డిస్ప్లే అవుతాయి. 5 సబ్జెక్ట్స్ని మీరు ఎట్లా ముందుకెళ్ళాలా అన్నది నేను చెప్తాను. రైట్, సో ప్లీజ్ మిత్రులారా చూడండి, ఈ 5 సబ్జెక్ట్స్లో ఫస్ట్ నేను చెప్తాను నేషనల్ మూమెంట్, 2 పర్యావరణము సుస్థిరాభివృద్ధి, 3 కరెంట్ అఫైర్స్, 4 ఇండియన్ జాగ్రఫీ, 5 ఏపీ స్పెషల్ ఫోకస్. మనకి సిలబస్లో ఇంకా లెఫ్ట్ అయినవి ఇండియన్ పాలిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇంకా రీజనింగ్ పార్ట్ అందరూ చూస్తారు. సైన్స్ పార్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఆదుర్దా పడకుండా ఈ 5 సబ్జెక్టులని 10 రోజుల పాటు చదువుకుంటూ రండి. ఇంకా టైం మిగిలితే అందులో చదవచ్చు. నేను ఫస్ట్ చెప్తాను. నేషనల్ మూమెంట్లో ఫస్ట్ మీరు ఒక 10 to 12 అవర్స్ ఆర్ 15 అవర్స్ ఎనఫ్ దానికి పెట్టుకొని చేయాలి. ఇవన్నీ ఎప్పుడు నేను చెప్తున్నా, మీ దగ్గర మెటీరియల్ కానీ ఇతర అంశాలు కానీ రెడీగా ఉండాలి. ఇంకా గ్యాదరింగ్ చేస్తాము అనే ధోరణి ఉండకూడదు. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ మీరు చేయాల్సినది. అట్లా మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ ఎవరైనా మీకు అవసరమైన పక్షంలో 40 స్టాండర్డ్ గ్రంథాల నుంచి తీసుకొచ్చి 14 మంది టీము, అందులో 6 పిహెచ్డీలు నా ఆధ్వర్యంలో డెవలప్ చేసినటువంటి దాన్ని మీరు కావాలనుకున్నప్పుడు మీరు సింపుల్గా 8074940030కి డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్కి మీరు చేయండి. మీకు 3 రకాలైనటువంటి కోర్సులు అందుబాటులో ఉంటాయి. 1 ఫుల్ కోర్స్, దాన్ని ఇప్పుడు నేను సింపుల్గా మిమ్మల్ని క్రాక్ చేయించగలను 20 డేస్లో. 2 టెస్ట్ సిరీస్, 3 మెంటార్షిప్. 3 మీరు ఎంపిక చేసుకోండి. రైట్, బుక్స్ కూడా నేను ఒకేసారి జస్ట్ అన్నీ చూపించను, సెట్ చూపించేసి వదిలేస్తాను. మీరు మళ్ళీ చూసుకుందును. దీన్ని ఇట్లా డెవలప్ చేయడం ఒక సెకండ్ ఇట్లా ఉంటాయి. ఇది చూపించాలని తప్పుగా అనుకోవద్దు. అవసరమైన వారు ఉపయోగించుకోండి. రైట్, పక్కన పెడదాం. ఇప్పుడు నేనేం మాట్లాడతానంటే మీతో నేషనల్ మూమెంట్లో 1885 కాంగ్రెస్ స్థాపన నుంచి ముందుకు తీసుకొని చివరి వరకు చదవండి. చదివే సమయంలో గవర్నర్ జనరల్ అని ఒక 10 మందిని నేను మళ్ళీ వీడియో చేస్తాను, ఎంపిక చేస్తాను. వారిని రోజు ఒక్కొక్కటి, అందరూ అన్ని చదివినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. సో అట్లా చదవండి. 1885 ఒకసారి గుర్తుకు చేస్తున్నాను. 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అక్కడి నుంచి టిల్ ద ఇండిపెండెన్స్ వరకు చదవండి. ఓకే, రైట్. పర్యావరణము సుస్థిరాభివృద్ధిలో ఫస్ట్ మీరు గమనించాల్సింది సస్టైనబుల్ డెవలప్మెంట్, COP27, COP28 చూసి ప్యారిస్ అగ్రిమెంట్ కూడా చూడాలి. 2015 సస్టైనబుల్ డెవలప్మెంట్, దాని ఇండెక్స్లు, దాని వివరాలు అవి చదివేటప్పుడే మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. దానిపైన కూడా నేను లిస్ట్ అవుట్ చేయబోతున్నాను. అవి కూడా తీసుకొని చదివితే సింపుల్గా మీరు తగ్గుట్టగలుగుతారు. నో నీడ్ ఆఫ్ వరీ. ఈ రామ్సార్ సైట్స్ ఎన్నిసార్లు డెవలప్ చేసినా మళ్ళీ అవుతూనే ఉంటాయి. ఐ థింక్ మళ్ళీ మైనర్ డెవలప్మెంట్ వచ్చింది. ఐ థింక్ నౌ ద నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్
సో ఎంతంటే 80 అనుకుంటా, ఐ థింక్ 75 ఉండేది, నా అది 80 వరకు ఉందనుకుంటాను. అట్లా రీచ్ మనం చూస్తూ రావాలి. ఇది ఒక ఫ్యాక్టర్ అండి. ఇంకా రెండో విశేషాన్ని నేను మీకు కూల్గా చెప్పేది ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఆల్రెడీ నేను దీనిపైన 3 భాగాలు పెట్టాను, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ. అవి ఒకసారి ఓల్డ్ వీడియోస్ చూడండి, వీలైతే డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇస్తాను డెఫినెట్గా. నెక్స్ట్ సో ఇది మీరు చూడాలి. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీలో మనం ఫస్ట్ చూడాల్సింది ఫిజికల్ జాగ్రఫీ. ఫస్ట్ అదొకటి, అంటే భారతదేశం ఉనికి స్వరూపం, దానిపైన చదివేటప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్స్ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఫస్ట్. ఉదాహరణకు దక్కన్ పీఠభూమి చదివేటప్పుడు ఈ దక్కన్ ప్లాట్యూ దాని యొక్క 4 రౌండ్స్లో మనం ఎట్లా చదవాలనేది చాలా ఇంపార్టెంట్. దానిపైన ఎక్కువ దృష్టి పెడుతున్నాడు, జాగ్రత్తగా ఉండాలి. సో రైట్, చదివేటప్పుడు మళ్ళీ సాయిల్స్ చదవాలి, తర్వాత అడవుల గురించి చదవాలి, అటు తర్వాత అగ్రికల్చర్ పార్ట్ చదవాల్సి ఉంటుంది. సో గాట్ ఇట్, రబీ క్రాప్స్ అండ్ సో ఖరీఫ్ క్రాప్స్ అండ్ సమ్ అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ అది మిక్స్డ్గా కూడా మనం చదవాల్సి ఉంటుంది. దాని కాన్స్టెంట్ డెవలప్మెంట్స్, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ అట్లా చదవాలి. నేను డెవలప్ చేస్తాను, ఇది ఒకటి. నెక్స్ట్ ఇక ఏపీ స్పెషల్ ఫోకస్. మనం ప్రతి జిల్లాను తీసుకొని అడ్వాన్స్డ్గా అక్కడ నదులు, తర్వాత ఏదైనా నీటిపారుదల ప్రాజెక్టులు, అభయారణ్యాలు, ఇవి ఎన్విరాన్మెంట్లో కూడా వస్తాయి. ఇట్లా అన్నీ ఏపీ పైన ఫోకస్ ఉండాలి. అట్లా చేస్తే డెఫినెట్గా మనం ఒక నేషనల్ మూవ్మెంట్లో 10 to 12 రావచ్చండి. పర్యావరణం కూడా అంతే, 20 మార్కులు. కరెంట్ అఫైర్స్ 20, 45. ఇండియన్ జాగ్రఫీ 10 పెట్టుకుంటే 55, ఇది 15. 60 మార్కుల నుంచి 70 మార్కులకు మీకు ఈజీగా కవర్ అయిపోతాయి. ఇంకా ఎవరైనా రాష్ట్రాలు కూడా చదువుకోగలిగితే అది మీరు 90 వరకు వెళ్ళిపోతారు. ఇది శ్రీ మేఘనా థింక్ ట్యాంక్. ఇది ఇట్లా అంటే ఒక రాష్ట్రం తీసుకుని 9 రకాల సబ్జెక్టులు కలపడం, మన సిలబస్ అంతటిని. ఫస్ట్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థులకి నేను రిక్వెస్ట్ చేసి ఫస్ట్ ఇది చదవాలి. తర్వాత మీరు కరెంట్ అఫైర్స్ ఇట్లా నేను తయారు చేసి ఇచ్చిన కదా, ఇలా చదువుకోగలిగితే డెఫినెట్గా ఉంటుంది. మా విద్యార్థులకి ఈవేళ నాకు సమయం ఉంటే, నాటు విద్యార్థులు, అభ్యర్థులు, ఆస్పిరెంట్, వాళ్ళ స్టూడెంట్స్ కాదు, వాళ్ళ కోసం నా వంతు సహాయంగా ప్రతి ఒక్కరిని ప్రిలిమ్స్ కొట్టించడానికి వారికి ఒక స్పెషల్ వీడియో. బహుశా ఈవేళ అర్ధరాత్రి టైం, నా అర్ధరాత్రి ఎందుకైనా అంటే నాకు 11 వరకు షెడ్యూల్ ఉంటుంది. బహుశా ఆ మాత్రం ఎక్కడైనా గ్యాప్ దొరికితే ఒక వీడియో చేస్తాను. వాళ్ళకి ఈ 15 రోజులు గట్టిగా వాళ్ళకి భుజం కాస్తాను. వారు ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యేలా చూస్తాను. నాకున్న అవగాహన తపనతోటి ఖచ్చితంగా వర్క్ చేయడం జరుగుతుంది. అది ఆల్రెడీ మేనేజ్మెంట్ ప్లానింగ్ కూడా డిసైడ్ చేశారు. ఆ ప్లానింగ్ అప్రోచ్ పేపర్ వాళ్ళకి ఇస్తాను. అంతేకాకుండా సంవత్సరంగా శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్లో మెంటార్షిప్ ఫీచర్ అని నా ఆలోచనలకు తగ్గట్టుగా 1 సంవత్సరం నుంచి యాడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. బట్ we couldn't succeed. Now we could succeed. ఈ వేళ ఘన విజయం సాధించాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా, అందులో ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఒక షెడ్యూల్ ఇవ్వచ్చు. షెడ్యూల్ పైన ఏ ఫోకస్ చేయొచ్చు, ఆ పాయింట్స్ నేను రాయవచ్చు, దానిపైన నేను మాట్లాడవచ్చు. వాట్ ఎ నైస్ ఫీచర్. అది నేను ఇండివిజువల్గా కూడా చెక్ చేసాం, లైవ్లో కూడా చెక్ చేసాం. ఎవరైనా ఇప్పుడు శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూస్తే మెంటార్షిప్ అని వస్తుంది. అందులో జస్ట్ మేము చేస్తున్నాం. ఈవేళ నైట్కి తుది పరిశీలనలు అయిన తర్వాత అది అభ్యర్థులకి అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని ఒక గొప్పమైనటువంటి అవకాశంగా అభ్యర్థులకు నేను అందించబోతున్నా. దట్ ఈస్ మై కమిట్మెంట్. సో ఇది ఎవరికి హామీ ఇవ్వలేదు, కానీ ఒక టీచర్ ఎప్పుడు అనుకుంటాడు తన వద్ద ఉన్నటువంటి వారి యొక్క ఖచ్చితంగా వారు సెలెక్ట్ అవ్వాలా అన్నది. 25 సంవత్సరాలుగా ఓన్లీ 3 days మాత్రమే నేను లీవ్ తీసుకున్నాను. సో మీరు ఇది అత్సూక్తి అనుకున్నా నిజం, అత్సూక్తి అనుకుని చెప్పాల్సింది ఏం లేదు. నా ప్రీవియస్ వీడియోస్, నా అబ్జర్వేషన్స్, నా సబ్జెక్ట్ క్యాపబిలిటీ అది మీరు చూస్తే డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. 40 మూల గ్రంథాల నుంచి తీసుకుని కన్సైజ్ చేస్తూ, ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, దేవుడా ఇట్లా పెద్ద పెద్ద పుస్తకాలు, ఇది జాగ్రఫీ అనుకో, మస్జిద్ హుస్సేన్ జాగ్రఫీ, ఈ బుక్ ఎవరైనా చదవగలరా, సంవత్సరం పడుద్ది. ఇది అది దాంట్లో సగం సగం అర్థమవుద్ది. ఎవరికైనా బుక్ చదవగానే అంత అర్థం కాదు. అట్లాంటిది 103 పేజీల్లో జాగ్రఫీ తయారు చేయించి, బిట్లు వచ్చేలా చేసి, దానిపైన అవగాహన కల్పించి, అట్లా ప్రతి దాంట్లోనూ 5 ఏళ్ళు శ్రమపడి తయారు చేసి ఇచ్చి, ఈవేళ ఎంతో కొంత కాకుండా
చాలా బెటర్గా సహాయం చేస్తున్నాం. అందువల్ల కాంపిటేటివ్ టీచర్లలో మంచి వాళ్ళు చెడు ఆడుదొబ్బే వాళ్ళు ఉంటారు, మన అభ్యర్థులకు సహాయం చేయాలని ఉంటారు. ఆ చిన్న తేడాను మీరు గమనించుకొని మంచి టీచర్లను ఆదరించండి. మీకు మంచి జరుగుతుంది, ఆ టీచర్కు మంచి జరుగుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ డే రాయ్.